హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై న్యూ బ్లాగ్స్. టుడేస్ బ్లాగ్స్ లో ఏంటంటే అందరికి సబ్స్క్రైబర్స్ కావాలి ఇలాగే కామెంట్ చేస్తున్నారు. సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి? ఇలా సెర్చ్ చేస్తున్నారు. సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి? ఇలా సెర్చ్ చేస్తున్నారు కదా. సో సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి? సో మీకు కూడా డౌట్ ఉంది, అందరికీ డౌట్ ఉంది అనమాట. సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారంటే ఈజీగా వస్తారా? సో బై చేసే వస్తారు సబ్స్క్రైబర్స్, లేదా ఎవరికైనా అడిగితే సబ్స్క్రైబర్స్ మనకు చేసుకోమంటే అలా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మనం చెప్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో మనకు జెన్యున్ గా సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి? ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. లేట్ చేయకుండా మనం వీడియోలకి వెళ్ళిపోదాం. సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ బ్లాగ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా జాయిన్ కావాలంటే నా శ్రీనివాస్ టెక్ ఆఫీసులో జాయిన్ కండి. 59 రూపీస్తో జాయిన్ కండి. సో ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి. సో అట్లా అందులో జాయిన్ కండి. చాలా ఆర్డర్స్ అయితే జాయిన్ అవుతున్నారు. మీరు కూడా జాయిన్ కావాలంటే జాయిన్ కండి, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి. అండ్ మీకు దాని తరపు నుండి మీకు ఫ్యూచర్స్ ఏముంటాయంటే, అండ్ ఇంకొకటి నా తరపు నుండి సబ్స్క్రైబర్స్ అయితే మీకు వస్తున్నారు అనమాట. మీకు సబ్స్క్రైబర్స్ వస్తలేరని కామెంట్ చేస్తున్నారు కదా. సో అలా జాయిన్ అయితే ఇక్కడ నుండి నా తరపు నుండి సబ్స్క్రైబర్స్ ఎంతో కొంత అయితే వస్తారని అయితే చెప్తున్నాను అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి అనమాట. ఓకే, సో ఇక్కడ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటంటే మన టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం. సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి? చాలా ఆర్డర్స్ క్వశ్చన్ కదా కంప్లీట్లీ. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక వీడియో అప్లోడ్ చేసిండ్రు, కొత్తగా ఉన్న వాళ్ళు వీడియో అప్లోడ్ చేసిండ్రు అనుకోండి. వీడియో అప్లోడ్ చేసేస్తే సబ్స్క్రైబర్స్ రారు. ఒక 10 వీడియోస్ మీరు మాక్సిమం 10 వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. 10 వీడియోస్ పైన ఫోకస్ పెట్టండి. ఎక్కడ ఫోకస్ పెట్టకండి, 10 వీడియోస్ పైన ఫోకస్ పెట్టండి. 10 వీడియోస్ ఎలా ఉండాలంటే ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలన్నమాట. ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి? సో నవ్వించేలాగా, లేదా జోక్ లాగా, లేదా ఒకటి ఇన్ఫర్మేషన్ లాగా అనమాట. ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. సో అందులో నుంచి మనకు 10 వీడియోస్ వాళ్ళకు సో ఎక్స్ప్లెయిన్ చేయాలా, లేదా చూపించాలి. అంటే వీడియో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా, 10 వీడియోస్ వెళ్ళిపోతాయి. సో అప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ 0 సబ్స్క్రైబర్స్ ఉంది అనుకోండి, 100% ఒక్క వీడియో పేలిపోయింది అనుకోండి. 10 వీడియోస్ నుండి ఒక వీడియో పేలింది అనుకోండి, ఎలా సబ్స్క్రైబర్స్ వస్తారో మీరు చూసుకోండి. ఎగ్జాక్ట్లీ ఒక 100 సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు. ఒక వీడియో ద్వారా మనకు 100 సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు. మీరు చూడండి, నేను ట్రై చేసిన కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. 100% ఒక వీడియో పేలాలి. నేను 10 వీడియోస్ ఎందుకు సెలెక్ట్ చేసుకోమంటున్నా అంటే, ఒక వీడియో ఫెయిల్ అయిపోతే సెకండ్ వీడియో నడుస్తుంది అనమాట, అంటే వ్యూస్ వస్తాయి అనమాట. అలా మీరు 10 వీడియోస్ అప్లోడ్ చేయండి. 10 వీడియోస్ నుండి మనకు 5 వీడియోస్ అయితే సక్సెస్ అవుతాయి. సక్సెస్ అయిన తర్వాత మనకు ఆ వీడియోస్ నుండి మనకు ఏదైతే సబ్స్క్రైబర్స్ వస్తారో కంప్లీట్లీ జెన్యూన్ సబ్స్క్రైబర్స్ వస్తారనమాట. అంటే కంటెంట్ చూసి మనకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. సో అలా మనకు జెన్యూన్ సబ్స్క్రైబర్స్ రావాలి అంటే, లైఫ్ లాంగ్ సబ్స్క్రైబర్స్ ఉండాలంటే కంప్లీట్లీ మనం జెన్యూన్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఆడియన్స్ కు కొద్దిగా వెయిటింగ్ అంటే వీడియోస్ లో మనం చెప్పాలన్నమాట, సబ్స్క్రైబ్ చేసుకో బ్రో, నేను ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా మీకోసం, ఎస్పెషల్లీ వీడియోస్ కష్టపడి వీడియో చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. అండ్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ లెవెల్లో వస్తుంది, అండ్ దీనికి మించి వీడియో వస్తుంది బ్రో, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకో అండ్ సపోర్ట్ అయితే చేయని ఆడియన్స్ కు చెప్పాలన్నమాట. సో ఫస్ట్ వీడియో చెప్పాలి, సెకండ్ వీడియో చెప్పాలి, థర్డ్ వీడియో చెప్పాలి. ఆడియన్స్ కు చెప్తేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలా మనం కష్టపడుతున్నాం, వీడియోలో కష్టపడుతున్నాం, ఒక వీడియోలో కష్టపడుతున్నాం, బట్ మనం చెప్పడానికి సిగ్గెందుకండి. సో అట్లా మనం కంప్లీట్లీ ఆడియన్స్ కు చెప్పాలి, చెప్తేనే మనకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు నేను చూడండి బ్రో, సబ్స్క్రైబ్ చేసుకో కంప్లీట్ నేను చెప్తా ఉంటాను అనమాట. ఫస్ట్ ఇంట్రోనే చెప్తాను, బ్రో సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేసుకో, కామెంట్ చేసుకో, ఇలా చెప్తాను, కంప్లీట్లీ చెప్తాను. సో మీరు కూడా అలాగే చెప్పాలి, కంప్లీట్ చెప్తేనే ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒక 10 వీడియోస్ అయితే సో మంచి కంటెంట్, మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. ఎడిటింగ్ బాగుండాలి, పార్ట్స్ ఇందులో నుంచి కట్ చేసుకుంటా ఫస్ట్లో పెట్టండి. కంప్లీట్లీ మీకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తారని నేనైతే చెప్తాను అనమాట. అండ్ జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అనమాట. సో ఎక్కడ నుండి మీరు థర్డ్ పార్టీ నుండి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు నిలవరు, వారు ఎప్పుడో వెళ్ళిపోతారు. సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఓకే, మానిటైజేషన్ అవుతుంది అంటే మానిటైజేషన్ అవుతుంది, బట్ మనకు ఇక్కడ సబ్స్క్రైబర్స్ నిలవరు, వాళ్ళు చూడరు. డెడ్ సబ్స్క్రైబర్స్ అనమాట. అంటే డెడ్ సబ్స్క్రైబర్స్ అంటే ఏంటి? మన వీడియో అప్లోడ్ చేసిస్తాం, వీడియో అప్లోడ్ చేసిస్తే వాళ్ళు వాచ్ చేయరు అనమాట, అంటే చూడరు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, జెన్యూన్ సబ్స్క్రైబర్స్ రావాలంటే, వాళ్ళు డైలీ యాక్టివ్గా ఉండాలంటే మనం ఏం చేయాలి? రెగ్యులర్లీ 10 వీడియోస్ అంటే రెగ్యులర్లీ అప్లోడ్ చేయాలి. 10 వీడియోస్ ఫోకస్ పెట్టండి. 10 వీడియోస్ పైన ఫోకస్ పెట్టండి. ఒక బుక్ తీసుకోండి, బుక్ పైన టైటిల్ రైడ్ చేసుకోండి. 1 2 3 4 ఇట్లా 10 వరకు ఒక టైటిల్స్ రైడ్ చేసుకోండి. టైటిల్స్ పైన మీరు వీడియో తీయండి అనమాట. అంటే ఒక స్క్రిప్ట్ రఫ్గా రైడ్ చేసుకోండి. రఫ్గా రైడ్ చేసుకున్న తర్వాత ఒక టైటిల్ పైన రఫ్గా రైడ్ చేసుకోండి. రఫ్గా రైడ్ చేసుకున్న తర్వాత దాన్ని చూసిన తర్వాత మీరు వీడియోలో ఇట్లా నాలాగా చెప్పండి. 100% మీకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తారని నేనైతే చెప్తున్నాను అనమాట. 10 వీడియోస్ పైన ఫోకస్ పెట్టండి. 100% మీకు సబ్స్క్రైబర్స్ రాకుంటే సో నన్ను అడగండి, సో నేను రెస్పాన్స్ ఇస్తాను అనమాట. సో ఇదండి, సో కంప్లీట్ సబ్స్క్రైబర్స్ వస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మన ఛానల్ కూడా ఎవరైనా కొత్తగా వస్తే అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.